ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో జూమ్ యాప్ ద్వారా మనం రోజు చేసుకుంటున్న సత్సంగాల్లో జాయిన్ అయిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. మనం గత 2 సత్సంగాలలో ఈ గ్రంథం ముక్తి ప్రబోధిని అనే గ్రంథం తెలుపుతున్నటువంటి సాంఖ్య సూత్రం లేదా సాంఖ్య శాస్త్రాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఈ సాంఖ్య శాస్త్రాన్ని ఈ ముక్తి ప్రబోధిని అనే గ్రంథంలో ఒక గురు శిష్యుల సంవాదం ద్వారా మనం దర్శించుకుంటూ ఉన్నాం. శిష్యుడు ప్రశ్నిస్తూ ఉన్నారు గురువుని ప్రేమతో, గురువు ప్రేమగా చెప్తున్నారు. ఇందులో ఇప్పటివరకు మనం చేసుకున్నటువంటి 2 సత్సంగాల్లో కన్క్లూజన్ ఏంటి అని అంటే, మానవ జన్మ యొక్క పరమావధి ఏంటి అంటే జన్మరాహిత్యం చేసుకోవడం, అదే పరమపదం, అదే మోక్షం. అది పొందాలి, అది భగవంతుడి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఆయన మనకు మానవ శరీరాన్ని ఇచ్చారు. మరి అలాంటి ఫలితం పొందాలనంటే ఎలా చేయాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఏదన్నా సరే అది గురువు ద్వారా మాత్రమే జరగాలి. కాబట్టి మనలోనే ఉన్నటువంటి భగవంతుడు మనకు అనుభవానికి ఎందుకు రావట్లేదు అంటే, ఆయనకి మనకు మధ్యలో అడ్డుగోడలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ అడ్డుగోడలు బాగా క్షుణ్ణంగా తెలిసిన వారు ఆ అడ్డుగోడల్ని ఎలా తొలగించుకోవాలో మనకు చక్కగా తెలియచేసే సద్గురువును మనం గనక ఆశ్రయిస్తే ఆయనకి అంటే భగవంతుడికి మనకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలు ఏంటో మనకు తెలియచేసి వాటిని తొలగించినందుకు మార్గాన్ని చూపుతారు. ఆయనకు మార్గదర్శి అవుతారు. సాక్షాత్తు ఆ పరమాత్మే, పరబ్రహ్మే గురువుగా అవతరించి మన భాగ్యం మనల్ని ఆయన వద్దకు రప్పించుకున్నారు. కాబట్టి మనలోనే ఉన్న భగవంతుడి కోసం ఎక్కడెక్కడో తిరగొద్దయ్యా, మనలో ఉన్న భగవంతుణ్ణి మనకు అనుభవానికి తీసుకొచ్చే సద్గురువు కోసం నువ్వు వెతుకు అని చెప్పారు నిన్నటి అంటే ముందు సత్సంగంలో. కాబట్టి సద్గురు మహత్యాన్ని తెలపమన్నాడు శిష్యుడు. కాబట్టి గురువు గారు సద్గురు మహత్యాన్ని తెలుపుతూ ఉన్నారు. అది మనం గడిచిన 2 సత్సంగాల్లో చెప్పుకునింది. సద్గురు మహత్యాన్ని తెలియచేస్తూ సద్గురు ఈసారి గురు వాక్యానికి ఉన్నటువంటి శక్తిని, పవిత్రతని తెలియచేస్తున్నారు. గురువు చెప్తున్నారు, ఈ భూమండలం మందు ఏ బుద్ధిమంతులైతే సర్వకాలముల యందు గురువాక్యమును ప్రేమతో జపించెదరో వారే సద్భక్తులు సుమా. గురు సాక్షాత్తు పరబ్రహ్మ. కాబట్టి ఆ పరబ్రహ్మకి ప్రతిరూపమైనటువంటి గురువు వాక్యాన్ని స్మరిస్తూ ఉండటమే సదా. ఎవరైతే ఇలా స్మరిస్తుంటారో వాళ్ళు బుద్ధిమంతులు, అటువంటి వాళ్ళే సద్భక్తులు అంటున్నారు. కాబట్టి మనం కూడా ఎల్లవేళలా మన గురువు వచనాలని, గురు వాక్యాలను మనం మననం చేసుకుంటూ ఉండాలి. సత్సంగాల ద్వారా మనం అదే చేస్తూ ఉన్నాం. అది మనకు ఒక సాధనగా కూడా ఉండాలి. అటువంటి ఆచార్యుల వారి వాక్యము వల్ల మనసులో ఉండే సందేహాలన్నీ తేటతెల్లంగా మనకు ఆయన వివరిస్తారు. మనకు వాటిలో ఉండే మర్మం చక్కగా తెలుస్తుంది. కాబట్టి అటువంటి మనోమరం తెలిసిన తర్వాతనే
మనసులో ఉండే అజ్ఞాన గుణాలన్నీ కూడా నశిస్తాయి. మనకు తెలియకుండానే అనేక అవగుణాలు మనలో ఉంటాయి. అవగుణం అని గురువు చెప్పేంత వరకు లేదా శాస్త్రం చెప్పేంత వరకు మనం గుర్తించలేకపోవచ్చు కూడా. ఎందుకంటే మన స్వభావం కాబట్టి అదే కరెక్ట్ ఏమో అని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైతే శాస్త్రవచనం, ఒక సద్గ్రంథం, గురువు ద్వారా మన స్వభావం ఎలా ఉండాలో మనకు ఆయన తెలియచేసినప్పుడు, అరేరే ఇలా కదా ఉండాల్సింది, మనం ఇలా లేం కదా అని మనకు మనం ఆలోచించుకొని మనలో ఉండే అవగుణాలు మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అలా మనలో ఉండే అవగుణాలన్నీ మనకు తొలగిపోయే కొద్దీ మనలో ఉండే అజ్ఞానం నశిస్తూ ఉంటుంది. కనుక ఈ అజ్ఞానం యావత్తు నశించుటే మోక్షాన్ని పొందేందుకు మార్గము. ఇప్పుడు అజ్ఞానం తొలగిపోతే ఇక మిగిలింది జ్ఞానమే. ఆ జ్ఞాన ప్రాప్తే మోక్షం. కాబట్టి సద్గురువు ఏం చేస్తున్నారు? అజ్ఞానం అంటే ఏంటో తెలియజేస్తున్నారు. అజ్ఞానాన్ని తొలగించుకునేందుకు మార్గాన్ని చూపుతున్నారు. మనం ప్రయత్నం చేస్తే మనలో ఉండే భక్తిని, శ్రద్ధని, ప్రేమని, సేవని, భావాన్ని, నిష్టని బట్టి ఆయన వాటిని తొలగిస్తారు. అప్పుడు అజ్ఞానం తొలగిపోతే మిగిలింది జ్ఞానమే అన్న గురువాక్యం మన అనుభవానికి వచ్చి తీరుతుంది. ఎంత మాత్రము జాతి భేదం లేకుండా సర్వకాల సర్వావస్థల యందు ఆచార్య స్వాములు వారి వాక్యమే సకల పాపములను హరింపచేయును. అంతే కదా, గురువు వాక్యమే స్మరించే కొద్దీ, దాన్ని మనం ఆచరించే కొద్దీ సకల కల్మషాలని తొలగిస్తుంది. మనల్ని పాపం మార్గం నుండి, చెడుదారి నుంచి తొలగించి మనం సక్రమైన మార్గానికి తీసుకొస్తుంది. కాబట్టి గురువు వాక్యం ఒక వజ్రాయుధం అని నమ్మి కనుక మనం సేవిస్తే జన్మ బంధనం తొలగిపోతుంది. జన్మకి కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలు తొలగిపోతాయి. చాలామంది పూర్వీకులు ఈ ప్రయత్నం చేసి మోక్షాన్ని పొందారు నాయన అని గురువు చెప్తున్నారు. గురు వాక్యం లేదా భగవంతుడి వాక్యం, వాళ్ళ వచనానికి ఎంతటి శక్తి ఉందో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన సచ్చరిత్ర, అలాగే భగవద్గీత. భగవద్గీత గురించి సాక్షాత్తు భగవంతుడి బోధ కదా అది. మన బాబా గారు మన సచ్చరిత్రలు తెలియజేస్తున్నారు. భగవద్గీత అది సాక్షాత్తు భగవంతుడి వాక్కు కనుక అది ప్రత్యక్ష శాస్త్రం అన్నారు ఆయన. అంతే, భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆయన వాక్య ప్రత్యక్ష శాస్త్రం. త్రికాలాలలోనూ అది ప్రమాణము. అది ఎప్పుడు అవమానింపబడకూడదు. అంటే ఎప్పుడు కూడా దాన్ని మనం ఆచరిస్తూ ఉండవలసిందే. అబ్దుల్ కలాం గారు, మన మాజీ రాష్ట్రపతి గారు, మహానుభావుడు, కాలం చేశారు ఆయన. ఆయన గురించి బాగా తెలిసిన ఒకరు పెద్దలు నాకు ఇటీవల చెప్పిన ఒక వివరం ఏంటంటే, ఆయన భగవద్గీత శ్రవణం చక్కగా చేసేవారు. భగవద్గీత శ్లోకాలు కనుక ఎవరైనా చదువుతూ ఉంటే చాలా శ్రద్ధగా వినేవారట. వింటుంటే దాంట్లో లీనమైపోయి ఆయన కళ్ళగుండా నీరు కూడా స్రవించేదట. ఆయన ప్రతిరోజు రాత్రి తన గది తలుపులు క్లోజ్ చేసుకుని కర్మయోగంలో ఉండేటువంటి, అంటే మన భగవద్గీతలో కర్మయోగం 4వ అధ్యాయం, అందులో ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడి లక్షణాలని ఆయన చదువుకుని లేదా విని అక్షరాల వాటిని ఆయన ఆచరించారు. అక్షరాలు ఆచరించారు, తూచా తప్పకుండా ఆచరించారు. ఇక్కడ మతం అడ్డు రాలేదండి. భగవంతుడు ఒక్కరే. దాన్ని మనం నమ్మితే అసలు ఉన్న అడ్డుగోడలన్నీ దూది పింజల్లో ఎగిరిపోతాయి అంతే. ఆయన అబ్దుల్ కలాం గారు వాటిని ఆచరించారట. భారత మాజీ రాష్ట్రపతి. ఆయనకున్న ఆస్తి చెప్పారు నాకు, ఆయన ఆశ్చర్యపోయాను నేను. ఆయనకున్న ఆస్తి 4 కోట్లు అంట. 4 కోట్లు అంటే 400 లక్షలని కాదు, 4 కోట్లు. మనం వేసుకునేటువంటి కోట్లు 4 కోట్లు ఉన్నాయంటండి. వాటిని కూడా ఒక్కొక్క కోటిని ఒక్కొక్కరికి ఎవరికి ఇవ్వాలో కూడా ఆయన రాసి ఉంచేశారట. అటువంటి వాళ్ళు చాలా అరుదుగా పుడుతుంటారు. ఆయన గొప్పతనం నేను చాలాసార్లు విన్నాను, మన వారి ద్వారా మళ్ళీ ఒకసారి విన్నాను. అలా ఆయన భగవంతుడి వాక్కుని ఆయన శ్రవణం చేసి దాన్ని ఆచరించారు. బాబా గారు కూడా మనకు చాలాసార్లు చెప్తుంటారు,
నా నా మాటని శ్రద్ధగా విను అంటుంటారు. విజయానంద్ చెప్పింది అదే. ఆయన ఏదో పుణ్యభాగ్యం కొద్దీ నా దగ్గరికి వచ్చినవయ్యా, ఇప్పుడు నా మాటలను శ్రద్ధగా విను అంటే, తన తల్లిని చూడడానికి చెన్నైకి వెళ్ళాలి అని అంటే, నువ్వు దారిలోనే అని చెప్పలేదు కానీ బాబాగారు నేను దారిలో చనిపోతారని బాబాగారు తెలుసు కాబట్టి ఆయన అటు వెళ్ళనీయకుండా షిరిడిలోనే ముమ్మారు భాగవత సప్తాహం చేయమన్నారు. సరే 2 సార్లు సప్తాహం చేశారు. ఆయన 3వసారి చేస్తూ ఉండగా ఆయన కాలం చేశారు. షిరిడిలోనే బాబాగారి ఆజ్ఞను పాటిస్తూ భగవంతుడి స్మరణలో ఉంటూ అలా ఆయన సద్గతిని పొందడం జరిగింది. అప్పుడు బాబా అన్నమాట, అది ఏదో పుణ్యం కొద్ది ఇక్కడికి వచ్చావు, ఏ రుణానుబంధం కారణంగానో నా మాటను శ్రద్ధగా ఆలకించు. ఆయనకు మాత్రమే చెప్పిన మాట కాదు అది. ఏదో రుణానుబంధం ఉంటేనే మనందరినీ ఆయన వారి వద్దకు రప్పించుకున్నారు. సచ్చరిత్ర ద్వారా, సత్సంగాల ద్వారా ఆయన వచ్చిన మనం పదే వింటూ ఉన్నాం. అంటే బాబాగారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. వాటిని కనుక మనం శ్రద్ధగా కనుక ఆలకించి వాటిని ఆచరిస్తే ముక్తి అనేది చాలా సహజంగా వచ్చేస్తుంది. సరే, ఆచరణకి వెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు, వాటిని మనం అధిగమించడమే సాధన. కాబట్టి గురువాక్యానికి అంతటి శక్తి ఉంది. బాబా ఏం చెప్తే జరిగింది కదా, ఆయన చెప్పిన ప్రతిదీ జరిగింది కదా. బాలమీర్కర్కి ఏం చెప్పారు ఆయన? ద్వారకామాయి తన బిడ్డల్ని కాపాడుకోలేదా? రక్షించే వారి శక్తి ముందు సంహరించే వారి శక్తి ఏ పాటిది అన్నారు. మరి ఆ పాము గండం నుంచి ఆయన కాపాడుకున్నారా లేదా? శ్యామకి పాము కాటు వేసినప్పుడు ఆ విషయాన్ని ఆయన కోపడ్డారు. పైకి ఎక్కేవో ఖబర్దారు, దిగిపో కిందకి అని శాసించారు. విషయం పైకి ఎక్కకుండా ఆగిపోయి అది దిగిపోయింది. ఇలా బాబాగారి ప్రతి వాక్కు, టెండూల్కర్ వాళ్ళ అబ్బాయి పరీక్షలకి మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యారు. జ్యోతిష్యుడు చెప్పాడని చెప్పి ఈ సంవత్సరం పరీక్షలు రాసినా ఉపయోగం లేదనుకున్నాడు. పరీక్షలు రాయకూడదు అని అనుకున్న తరుణంలో వారి తల్లి సావిత్రిబాయి టెండూల్కర్ షిరిడికి వెళ్ళటం, బాబాగారు వద్ద ప్రస్తావన రావటం. అప్పుడు బాబాగారు చెప్పారు, అమ్మా జాతక పత్రాన్ని చుట్టమని చెప్పు, జ్యోతిష్యుడిని విశ్వసించవద్దు అని చెప్పు, ఎవరి సలహాలను తీసుకోవద్దు అని చెప్పు, నా మాట యందు పూర్తి విశ్వాసం ఉంచి స్థిరమైన చిత్తంతో వెళ్ళి ధైర్యంగా పరీక్ష రాయమను, తప్పక నెగ్గుతాడు. నెగ్గారు కదా. కాబట్టి సేవడే ఒక చిన్న క్యారెక్టర్ మనకు సచ్చరిత్ర 48వ అధ్యాయంలో. ఆ అబ్బాయి చెప్పాడు, బాబా నువ్వు పాస్ అవుతావయ్యా అని చెప్పారు. ఇంకంతే. సేవడు ఎంత ధైర్యంగా చెప్పాడు ఆ మాట. నాకు సాయిబాబా చెప్పారు నువ్వు పాస్ అవుతావని. నాకు ఆయన మాటల పట్ల పూర్తి భరోసా ఉంది. ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. ఆయన తలచిందే అవుతూ ఉంటుంది. ఆయన చెప్పింది మరొక రకంగా జరగదు కాబట్టి నేను తప్పకుండా పాస్ అవుతాను అని ఆ పూర్తి విశ్వాసాన్ని ఉంచారు కదా. ఇలా బాబాగారి ముఖత వచ్చిన ప్రతి వచనం అప్పుడు నిజమైంది, ఇప్పుడు నిజమవుతుంది, సృష్టి ఉన్నంత వరకు అది నిజమవుతూనే ఉంటుంది. కారణం ఏంటి? సృష్టి స్థితి లయ కారకులు సాక్షాత్ పరబ్రహ్మ మన భాగ్యం కొద్దీ బాబాగారుగా అవతరించారు కాబట్టి గురువాక్యానికి అంతటి శక్తి ఉంది. కాబట్టి ఆ గురువాక్యాన్ని ఎప్పుడు కూడా మనం పాటించాల్సిందే, ఆచరించాల్సిందే. ఇంక ఈసారి గురువు గారి చరణ తీర్థానికి ఉన్న శక్తిని తెలియజేస్తున్నాడు గురువుగారు. గురుస్వాముల వారి చరణ తీర్థము మహాతీర్థముగాను, గురుస్వాముల వారి భుక్త శేషము మహాప్రసాదముగాను గ్రహించువారు మహనీయులు సుమా. అటు బాబా గారు మన సచరిత్ర కూడా చెప్తుంది. సత్పురుషులు ఇచ్చిన దాన్ని కనుక మన ప్రసాదంగా భావిస్తే ఇక రెండో ఔషధమే అక్కర్లేదు. అది ఊది చాలు, ఆయన కను చూపు చాలు, అనుగ్రహపూర్వకంగా ఒక చూపు మన వైపు చూస్తే చాలు, ఆయన సంకల్పం చాలు, ఆయన ఆశీర్వచనం చాలు, ఆయన మందహాస వదనం చాలు, అంతే. కాబట్టి గురువు ఏది ఇస్తారో దాన్ని కనుక మనం ఔషధంగా భావిస్తే, ప్రసాదంగా భావిస్తే ఇక వేరే ఔషధం అక్కర్లేదు. 51వ అధ్యాయంలో దురంధరే వస్తారు. ఆయనకు ఉపశమ వ్యాధి ఉన్నది. బాబాగారు వద్ద కూర్చొని ఉన్నారు. బాబాగారు చెలువు త్రాగి ఆయనకి ఇచ్చారు దురంధరకి. దురంధరకి ఇస్తే ఆయన చెలువు త్రాగి అలవాటు లేదు.
కానీ ఇచ్చింది బాబా గారు కాబట్టి ఆయన దాని చిలుము త్రాగి ఒక పీల్చి తిరిగి బాబా గారికి సమర్పించుకున్నారు వినయంగా. అంతే, అప్పటి నుంచి ఆయనకి ఉబ్బసం వ్యాధి తిరిగి చూడలేదు, ఒకేసారి అది కనబడింది. అది బాబా గారి దేహ విసర్జన తర్వాత, బాబా గారి దేహాన్ని చాలించిన తర్వాత అప్పుడు ఒక్కసారి మాత్రం మళ్ళీ ఆయనకి ఉబ్బసం వ్యాధి వచ్చింది. అలా అంటే బాబా గారు తమ దేహ త్యాగాన్ని అలా ఆయనకి తెలియచేశారు. అలాగే 35వ అధ్యాయంలో వచ్చే కాకా మహాజన్ మిత్రుడు, ఆయనకి మడవల నొప్పి ఉండింది కదా, కానీ షిరిడీకి వెళ్ళి బాబా గారిని దర్శించుకొని తిరిగి వచ్చిన తర్వాత మడవల నొప్పి శాశ్వతంగా పోయింది. అలా గురువు ఏదైతే ఇస్తారో దాన్ని వారి ప్రసాదంగా మనం భావిస్తే వేరే ఔషధం అవసరం లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే దాంతో సమానమైనది మరేది లేదు. కాబట్టి గురువు చరణ తీర్థానికి అంతటి శక్తి ఉంది. వారి భక్త శేషం మహాప్రసాదం, ఆయన మనకిచ్చిన మహాప్రసాదమే సచరిత్ర గ్రంథం. ఇంకా బాబా గారి చరణాలకు ఉన్నటువంటి పవిత్రతని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దాసగణ మహారాజ్, అయ్యా నేను ప్రయాగి వెళ్ళొస్తాను, అక్కడ గంగా యమున సరస్వతిల సంగమంలో స్నానం చేసి వస్తాను అని బాబా గారి అనుమతిని కోరితే మనకు 4వ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం. బాబా గారు చెప్పారు, గను దానికోసం అంత దూరం పోవాలన్నా, నీకు విశ్వాసం ఉంటే ఇదే అంటే మన ద్వారకామాయే ప్రయాగ అన్నారు. అంతే, బాబా గారి 2 పాదాల బొటన వ్రేళ్ల నుంచి గంగా యమున ప్రవాహం అలా పైకి వచ్చింది. దాసగణ ఆశ్చర్యపోయి ఆనందంతో ఆ తీర్థాలు ఆయన పైన చల్లుకుని అక్కడే స్నానం చేశారు. కాబట్టి ఆ గురు చరణ తీర్థం, గురు చరణాలే సకల తీర్థాలకి అది అక్కడే పుడతాయి. అందుకనే మనం వెళ్ళి పుణ్య నదుల్లో స్నానం చేస్తుంటాం, అందులో మన పాపాలు తొలగిపోతూ ఉంటాయి. కానీ తొలగబడిన మన పాపాలన్నీ ఆయా పుణ్య నదుల్లో పేరుకుపోయి ఉంటాయి. ఆ పుణ్యనది అనుకుంటుందట, ఎప్పుడెప్పుడు సత్పురుషులు వచ్చినాలో స్నానం ఆచరిస్తారా, వారి చరణ ధూళి స్పర్శతో నాలో ఇప్పటి వరకు పేరుకొని పోయిన మాలిన్యాన్ని తొలగించుకుంటానా అని ఎదురు చూస్తూ ఉంటుందట గంగమ్మ తల్లి లాంటి పుణ్య నదులన్నీ కూడా. కాబట్టి సద్గురువుల సత్పురుషుల శరణ రజనికి అంతటి శక్తి ఉంది. కాబట్టే సచరిత్ర చెప్తుంది, బాబా గారి చరణాలు దృఢంగా పట్టుకుంటే చాలట, మనకు తెలియకుండానే మోక్షం మన ఇంట్లోకి ప్రవేశిస్తుందట. గురువు చరణాలను గట్టిగా పట్టుకుంటే చాలు, త్రిమూర్తుల చరణాలని పట్టుకున్నట్టే, వారి సన్నిధిలో కూర్చొని ఉన్నట్టే. గురు చరణాలకు నమస్కరించండి, భగవంతుడి ఆచూకి తెలుస్తుంది, సకల పాపాలు ప్రక్షాళనమవుతాయి. కాబట్టి అంతటి శక్తి ఉంది గురువుల చరణాలకి, ఆ చరణ తీర్థానికి. కాబట్టి ఎవరైతే గురువుల చరణ తీర్థాన్ని మహాతీర్థంగాను వారి భక్త శేషాన్ని మహాప్రసాదంగా భావిస్తారో అటువంటి వారు వాళ్ళ జన్మ కర్మాలన్నింటినీ తొలగించుకొని శాశ్వతమైన పరమ పదవాన్ని పొందగలరు. అలా గురువుల పాదసేవ కనుక మనం స్థిరంగా ఉంటే అప్పుడు గురువుకి మన పట్ల కరుణ కలుగుతుంది. ఆ కరుణ వల్ల గురుకృప కలిగి, గురుకృప ద్వారా మనం పరమ గోప్యమై శాశ్వతమై సత్యమై నిత్యమై ఉన్నటువంటి పరమపదాన్నిను, ఆ పరమపదానికి ఉన్న మార్గాల్ని మనం సందేహం లేకుండా అన్నీ తెలుసుకుంటాం. ఆ మార్గంలో గురువు మనల్ని ప్రయాణింపచేసి చివరికి గమ్యానికి చేర్చుతారు. గురుకృపాహి కేవలం గురువు దగ్గర, గురువు పట్ల దృఢమైన శ్రద్ధ, ఎనలేని నిష్ఠ ఉండాలి. శ్రద్ధ అలాగే ఉండాలి, నిష్ఠ అలాగే ఉండాలి. అపారమైన సహనాన్ని కనుక మనం కలిగి ఉంటే గురువు ద్వారా చాలా సులువుగా మనం గమ్యాన్ని చేరవచ్చు. 32వ అధ్యాయంలో బాబా గారు చెప్తారు కదా, నా గురువు నన్ను సేవలో బాగా వినియోగించి నాకు జ్ఞాననిధిని చూపించారు. ఎప్పుడు చూపించారు జ్ఞాననిధిని గురువు? ఆయన సేవలో బాగా మనల్ని వినియోగించుకుని. కాబట్టి మనం కూడా మన గురువు సేవలో బాగా తలమునకలై ఉంటే మనం ఉంటాం అనుకుంటే కాదు, బాబా గారు ఉంచదలుచుకుంటే ఉంచుతారు మనల్ని. కాబట్టి ఆయన ఉంచదలుచుకున్నప్పుడు మనం ఉండగలిగినప్పుడు
ఆయన ఉంచదలుచుకుంటేనే సమ్మా మనం ఉండేది. అలా ఉంటే అప్పుడు ఆయన జ్ఞాననిధిని మనకు వర్షింప చేస్తారు. బోధలన్నీ కూడా నేను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ బోధలో ఉన్న అర్థాలన్నీ ఏమాత్రం కష్టం లేకుండా వాటంతటా అవే ప్రకటమై నాకు పరమ జ్ఞానం చాలా సులువుగా నాకు లభ్యమైంది. అంతటితో అంటే గురుకృపతో అంతటితో ఆ పరిశోధన అంటే ఈయన భగవత్ అన్వేషణ చేస్తున్నాడు కదా 32వ అధ్యాయంలో, ఆ అన్వేషణ అక్కడికక్కడే ముగిసిపోయింది. కాబట్టి అన్వేషణ లేదా మన ఒక సాధన ఎప్పుడు పూర్తవుతుంది అంటే గురుకృపతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి గురుకృపాహి కేవలం అని గురువు చెప్పారు. అప్పుడు మళ్ళీ ఈయన అడిగారు శిష్యుడు, సద్గురుదేవా, అయ్యా నేను చాలా ధన్యుణ్ణి, నీ పాదకమలాలు నాకు లభించాయి. అయ్యా నేను తెలివి తక్కువ వాడిని, నేను పదే పదే నిన్ను అడుగుతున్నాను అని నన్ను ఇంకో రకంగా మీరు అనుకోవద్దు. అయ్యా నాకేం తెలియదు కాబట్టి నాకు మీరు సంఖ్యాయోగం గురించి మీరు నాకు క్షుణ్ణంగా తెలపండి. అందులో ఉన్న వివరాలన్నీ నాకు విడివిడిగా బోధించి నా మనసుకు అవి తేట తెల్లంగా అర్థమయ్యేటట్టు నాకు బోధించి ఈ లోకంలో ఉండే తుచ్చమైన సుఖములు నాకు లేకుండా చేయండి. కాబట్టి గురువుని ఆశ్రయించవలసింది ఎటువంటి ప్రాపంచిక సుఖాల కోసమో ప్రాపంచిక కోరికల కోసమో కాదు. గురువుని ఆశ్రయించవలసింది మనం పరమ గమ్యాన్ని చేరుకునేందుకు అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి పరమపదం చేరేందుకే సద్గురువుని, పరమపదం అంటే మోక్షం, జన్మరాహిత్యం, దాన్ని పొందేందుకే మనం గురువుని ఆశ్రయించవలసి ఉంటుంది. కాబట్టి అయ్యా నాకు సాంఖ్యయోగం గురించి నాకు వివరంగా మీరు బోధించండి అని శిష్యుడు మళ్ళీ గురువుని ప్రార్థించాడు. ఇప్పుడు గురువు తెలియచేస్తున్నారు, ప్రియ శిష్య, నీ అనుమానం తీరేటట్లుగా నేను నీకు అంతా సాంఖ్యశాస్త్రం గురించి ఇప్పుడు తెలియచేస్తాను. నీ మనసుని ఇతరత్ర ఎటువంటి విషయాలపైకి పోనీయకుండా చాలా జాగ్రత్త కలవాడై నిశ్చలంగా నేను చెప్పేదాన్ని విను. సాంఖ్యము అనగా దేహతత్వ విచారణ అనిను, అలాగే దీన్ని పంచీకరణం అని కూడా అంటారు. అలాగే నీకు పంచభూతముల స్థితి కూడా నేను తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నీచమైన సుఖములనే ఈ దేహ సుఖాలని నువ్వు మాని ఈ లోకంలో ఈ దేహంతో ఉన్నంత వరకు సమయాన్ని వృధా చేయకుండా నీ గురువు యొక్క వచనాలను నువ్వు స్మరించుకుంటూ వాటిని ఆచరిస్తూ పరమార్థ జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నించి అలా నువ్వు చివరికి శాశ్వతమైన మోక్షాన్ని పొందాలి సుమా. కాబట్టి నీకు సంఖ్యాశాస్త్రం తెలియచేస్తున్నాను. సంఖ్యాశాస్త్రం అంటే శరీరం, అసలు మన శరీరం ఉంది, అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో మన శరీరం భాగం కదా. శరీరంలో అసలు ఏమున్నాయి, శరీరం వేటితో నిర్మించున్నారు, శరీరంలో ఉండేటువంటి మన అంటే స్థూలంగా మనకు తెలుసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇందులో ప్రాణవాయువులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఎలా ఏర్పడ్డాయి, ఎలా ఎలా పనిచేస్తున్నాయి అని ఈ వివరాలు కనుక తెలుసుకుంటే నేను అంటే శరీరం అన్నటువంటి ఒక అజ్ఞానం సులువుగా తొలగిపోద్ది సుమా. కాబట్టి జాగ్రత్తగా విను, నీ గురువాక్యాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండు. శరీరం అంటే శరీరాన్ని ఇక్కడ రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ప్రాపంచిక సుఖాల కోసం వినియోగించుకోవచ్చు, లేదా పరమార్థాన్ని పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. భగవద్గీతలో బాబా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే చెప్తారు, ఉద్రేదాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ ఆత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మన అని చెప్తారు ఆయన. అంటే ఏమని, మనసుని ఇంద్రియాన్ని కనుక నిగ్రహించుకొని విషయాల వైపుకి పోనీయకుండా కనుక ఉంటే నీ ఆత్మ నీకు అంటే నీ ఆత్మకి నువ్వే మిత్రుడు అవుతావు. లేదా మనసును నిగ్రహించుకోలేక మనసును స్వేచ్ఛ వదిలివేస్తే ఇది వెళ్ళి ఇంద్రియాలు వెంటబడి, ఇంద్రియాలు పోయి విషయ సుఖాలు వెంటబడితే ఇది పూర్తిగా నువ్వు ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడే కొద్దీ నైతికంగా నువ్వు పతనం అవుతావు. హీన జన్మలకి నువ్వే మళ్ళీ బాటలు వేసుకుంటావు. కాబట్టి అలా గనక నువ్వు మనసుని ఇంద్రియాలు కనుక నిగ్రహించుకోలేకపోతే
నీ ఆత్మకి నువ్వే శత్రువు. రిపురాత్మన శత్రువు అవుతావు నీకు నువ్వే. కాబట్టి అందుకే ఉద్ధరేదాత్మానాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. కాబట్టి మన ప్రయత్నం కూడా చాలా ముఖ్యం కదా. మార్గం తెలిపారు భగవంతుడు లేదా గురువు. మరి శరీరాన్ని మనం కాస్త అదే కదా సాధన అంటే. సాధారణంగా ఎలా ఉంటుంది, మనసు ఇంద్రియాల వైపుకే ఉంటుంది, దృష్టి నిమ్మన దృష్టి ఉంటుంది. ఇంద్రియాల ఆ విషయ సుఖాల వెంటే తిరుగుతూ ఉంటాయి. ఒక్క విషయమైనా సరే ఆ విషయ సుఖ లాలస గనక ఒక్క ఇంద్రియాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ ఒక్క ఇంద్రియమే మనసులకు జొరబడి మనసుని మొత్తం ఇంకా ఆ విషయ సుఖం వైపే ఉంచుతుంది. ఇదే కదా లాలస, ఇదే కదా క్రమేణ విషయ వాసన అవుతుంది. ఇంకా బుద్ధి కూడా భ్రష్టు పడుతుంది. అలా మన నైతికంగా మన పతనానికి మనమే కారణమవుతూ ఉన్నాం. అలా నీ ఆత్మకి నీవే శత్రువు అవుతూ ఉన్నావు, జాగ్రత్తగా ఉండు. అలా కాకుండా బాబా చెప్పినట్టుగా 31వ అధ్యాయంలో వాడాలో శరీరంలో దొంగలు ఉన్నారు, 6 మంది దొంగలు ఉన్నారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. వాడాలో తలుపులు ఉన్నాయి, చెవులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వీటన్నిటిని నువ్వు మూసి ఉంచు, వెలుపలికి దృష్టి పోనీయవద్దు. కిటికీలు తలుపులు తెరిచున్నావంటే దృష్టి బయటకు పోతుంటుంది. కాబట్టి ఆ వెలియ దృష్టి లేకుండా నువ్వు నిగ్రహించుకొని అంతర్దృష్టి కావాలి. అంటే విషయ సుఖాల వైపు వెళ్ళనీయకుండా ఇంద్రియాలను నిగ్రహించుకో. మనసు ఇంద్రియాలు వెంట పడకుండా మనసుని నిగ్రహించు. ఆ మనసుని భగవన్ముఖం చెయ్యి. అప్పుడేమవుద్ది, నీకు శ్రేయస్సు కలుగుతుంది. మన ఆత్మకి మనమే బంధువులు అవుతాం, మిత్రులం అవుతాం. ఆత్మయవ ఆత్మనో బంధు, ఆత్మయవో రిపురాత్మన. కాబట్టి మన ఆత్మకి మనం బంధువులుగా ఉన్నామా, శత్రువుగా ఉన్నామా అని మనమే కదా కారణం అవుతున్నది. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాల్సిందే. మన ప్రయత్నం గట్టిగా ఉంది ఇక్కడ. కాబట్టి దేహతత్వ విచారణ చాలా ముఖ్యం. ఇందులో ఈ పంచీకరణం గురించి చెప్తున్నాను. దీన్ని నువ్వు జాగ్రత్తగా విని విశ్వసుఖాలు వెంట పోకుండా శరీరం ఉన్నంత వరకు నీ గురువాక్యాన్ని ఆచరించి నువ్వు పరమార్థ జ్ఞానాన్ని పొందినాయన నువ్వు చివరికి పరమసుఖాన్ని పొందాలి అని గురువు చెప్తూ అసలు సృష్టి ఎలా ఏర్పడిందో చెప్తున్నారు. ఆదిలో అంటే మొట్టమొదట ఏ వికారము లేక, చెలించక, పెరుగక, తరుగక, సావు పుట్టుకలు లేక, ఆది అంతము మధ్యములు లేక, సర్వకాలముల యందు ఒకే తీరుగా ఉండే అచల పరిపూర్ణ బ్రహ్మం ఉండెను. కాబట్టి భగవంతుడు నిర్గుణుడు, నిర్వికారుడు అంటాం. ఆయన అలా ఉన్నారు. సృష్టి ఏర్పడక ముందు భగవంతుడు ఒక్కరే ఉన్నారు. నారాయణమూర్తి ఒక్కరే ఉన్నారు అంటుంది భాగవతం. అంతే, ఒక్కరే ఉన్నారు. ఎటువంటి వికారాలు లేవు, చలనం లేదు, పెరిగేది లేదు, తరిగేది లేదు, చావు పుట్టుకలు లేవు, ఆది అంతం మధ్యం లేదు. సర్వకాలం కూడా ఆయన ఒక్క రీతిలోనే ఉంటున్నారు. అటువంటి అచల బ్రహ్మమునందు మూలము లేని ఒక జ్ఞాన శక్తి పుట్టింది. ఇప్పుడు భగవంతుడు సృష్టిని ఏర్పాటు చేయాలి అని సంకల్పించుకున్నప్పుడు ఆయన సంకల్పానుసారంగా ఆ పరిపూర్ణ బ్రహ్మమందు మూలము లేనటువంటి, అంటే కారణం ఎవరు లేదు, ఆయనే కారణం. కాబట్టి మూలం ఆయనే. కాబట్టి అటువంటి ఆయన సంకల్పంతో జ్ఞానశక్తి పుట్టింది. ఆ జ్ఞానశక్తి నుంచి ఆకాశము అంటే పంచభూతాలు ఎలా ఏర్పడ్డా చెప్తున్నాడు. ఆకాశం ఏర్పడింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ, పృథ్వీ యందు ఓషధులు, ఓషధులందు అన్నము, అన్నమందు సకల జీవులు, చరాచర ప్రపంచము ఏర్పడ్డాయి. కాబట్టి ఈ వివరాలన్నీ ఒక చార్ట్ ద్వారా ఒకసారి నేను తయారు చేసుకున్నాను. ఒక్కసారి చూడండి. ఒకసారి చలనం లేనటువంటి ఒక్క నిమిషం ఫ్యాన్ తీసేస్తే మీకు ఎవరుకున్నాం. రైట్. చలనం లేనటువంటి ఈ నిర్జీవ జడ పదార్థం ఏర్పడిన తర్వాత ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి పృథ్వీ, పృథ్వీ నుంచి
ఓషధులు, అన్నము, అలా సకల జీవులు ఏర్పడ్డాయి. ఇది సృష్టి క్రమం. ఇక్కడి నుంచి తిరిగి ఈ పంచభూతాలు కూడా పంచీకరణం చెందినాయి. అంటే పంచభూతాలు 5 కదా, ఒక్కొక్క పంచభూతం, ఒక్కొక్క భూతం కూడా 5 తత్వాలని మళ్ళీ ఇవి ఏర్పాటు చేశాయి. 5 తత్వాలని నిర్మించాయి ఒక్కొక్క భూతం. అలా పంచభూతాలు 5, ఒక్కొక్కటి 5 చొప్పున 25 తత్వాలు ఏర్పడ్డాయి. కాబట్టి 25 తత్వాలు ఎలా ఏర్పడ్డాయో తెలియచేస్తూ, మొట్టమొదటిగా ఆకాశంలో అర్ధభాగం 2 భాగాలు అయింది. ఆకాశం దీంట్లో అర్ధభాగం, ఈ భాగం అంతా వదిలేస్తే ఇది అర్ధభాగం. ఈ అర్ధభాగంలో మళ్ళీ సగభాగం జీవుడు ఏర్పడ్డాడు. ఆకాశం తీసి ఒక సర్కిల్ అనుకుంటే 360 డిగ్రీలు కదా, ఇందులో సగం అంటే 180 డిగ్రీలు. ఆ 180 డిగ్రీలో కూడా సగభాగం అంటే ఈ ఫస్ట్ ఈ క్వార్టర్ అంతా దీంట్లో జీవుడైనాడు. జీవుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచి రావడం జరిగింది. ఇక 4 భాగం మిగిలింది. ఈ 4 భాగాల్లో కూడా ఈ వాయువు, ఆకాశం 4 భాగాలయ్యి ఒక భాగం వాయువుతో కలిసింది. వాయువుతో కలిసి మనసు పుట్టింది. వాయువుతో కలిసి మనసు పుట్టింది. అగ్నితో కలిసి బుద్ధి పుట్టింది. జలంతో కలిసి చిత్తం పుట్టింది. పృథ్వీతో కలిసి అహంకారం పుట్టింది. అలా చూడండి, చెప్పిన దాన్ని పిక్టోరియస్గా చేసుకున్నటువంటి ఒక చార్ట్. అలా ఈ ఆకాశం నుంచి జీవుడు పుట్టాడు. అలాగే వాయువుతో కలిసి మనసు వచ్చింది. బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 5 తత్వాలు ఏర్పడ్డాయి ఆకాశం నుంచి. తర్వాత రెండవది వాయువు. ఈ వాయువు కూడా ఈ అర్ధభాగంలో సగభాగం వ్యానవాయువు అయింది. చూడండి, వ్యానవాయువు అంటే అర్థంలో సగభాగం, 2 అర్థాలు కదా. సో ఒక అర్థంలో తిరిగి సగభాగం ఇది వ్యానవాయువు అయింది. ఇక 4 వంతు మిగిలింది. ఆ 4 వంతు కూడా 4 భాగాలైంది. అలా 4 భాగాలైంది. అలా 4 భాగాలైంది. ఇందులో కూడా ఈ వాయువు ఆకాశంతో కలిసి సమాన వాయువు, అగ్నితో కలిసి ఉదాన వాయువు, జలంతో కలిసి ప్రాణవాయువు ఆక్సిజన్, పృథ్వీతో కలిసి అపాన వాయువు, ఇవే పంచవాయువులు అంటారు. పంచ ప్రాణాలను కూడా అంటారు. ఇలా ఈ పంచ ప్రాణాలు ఏర్పడ్డాయి. అది మనకు వాయువుతో ఏర్పడ్డ తత్వాలు 5. తర్వాత అగ్ని ఉంది. అగ్ని నుంచి పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. కన్ను, చెవి, చర్మం, జిహ్వ, ముక్కు. ఎలా ఏర్పడ్డాయి? మళ్ళీ అగ్నిలో కూడా అర్ధభాగంలో సగం కన్నుగా ఏర్పడింది. తక్కిన 4 భాగంలో తిరిగి అది 4 భాగాలైంది. అగ్ని కూడా 4 భాగాలయ్యి ఒక 4 భాగంలో అది ఆకాశంతో కలిసింది, చెవి ఏర్పడింది. వాయువుతో కలిసింది ఇంకో 4 భాగం, అది 4 భాగంలో మళ్ళీ ఇంకొక భాగం, అది చర్మం అయింది. ఇంకో భాగం జలంతో కలిసింది, జిహ్వ అయింది. ఇంకో భాగం పృథ్వీతో కలిసి ముక్కు ఏర్పడింది. ఇలా కన్ను, చెవి, చర్మం, జిహ్వ, ముక్కు అనే ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలు కూడా ఏర్పడ్డాయి. వీటికి మూలం అగ్ని. ఈ చార్ట్ చూడండి, ఈ చార్ట్. తర్వాత ఇంకా 4వది జలం. ఈ జలం నుంచి పంచ విషయాలు, వీటినే పంచ తన్మాత్రలను కూడా అంటారు. పంచ విషయాలు ఏర్పడ్డాయి. ఈ పంచ విషయాలు ఏర్పడడానికి మళ్ళీ యథావిధిగా జలంలో అది అర్ధభాగంలో సగం, అది
రసంగా తయారైంది, అంటే రుచిని తెలుపుతూనే నాలుగుగా తయారైంది. రసం అనే ఒక విషయ పంచకాలు ఒకటి రసం, అది రసంగా తయారైంది. ఇక మిగిలిన భాగం అంటే క్వార్టర్ మిగిలింది కదా, క్వార్టర్ మళ్ళీ 4 భాగాలు అయింది. అందులో ఒక భాగం ఆకాశంతో కలిసి శబ్దం అనే విషయమైంది. ఇంకో భాగం వాయువుతో కలిసి స్పర్శ అనే విషయం ఇంకొక విషయమైంది. ఇంకో భాగం అగ్నితో కలిసింది, అది రూపముగా ఏర్పడింది. ఇంకో భాగం పృథ్వీతో కలిసి అది గంధము లేదా వాసనగా ఏర్పడింది. ఇలా జలం నుంచి విషయ పంచకాలు ఏర్పడ్డాయి. వీటినే తన్మాత్రలను కూడా అంటారు. ఇంకా చివరిది పృథ్వీ. ఈ పంచమహాభూతాల్లో చివరిది పృథ్వీ, భూమి. ఇది కూడా దాని అర్ధభాగంలో సగం వచ్చి పాయురింద్రియం అయింది. అంటే పాయురింద్రియం అంటే గుదము, మల విసర్జన అవయవంగా తయారైంది. ఇక 4 భాగం మిగిలింది కదా, అది తిరిగి 4 భాగాలు అయింది. ఒక భాగం ఆకాశంతో కలిసి నోరు ఏర్పడింది. ఇవి కర్మేంద్రియాలు అనమాట. పృథ్వీ నుంచి కర్మేంద్రియాలు 5 ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ఒక భాగం కలిసి ఆకాశంతో కలిసి నోరు ఏర్పడింది. ఇంకో భాగం వాయువుతో కలిసి చెయ్యి ఏర్పడింది. ఇంకో భాగం అగ్నితో కలిసి పాదం, కాలు ఏర్పడింది. ఇక చివరి భాగం జలంతో కలిసి మూత్ర విసర్జన అవయవం లేక జననేంద్రియం అయింది. ఇలా ఈ పంచభూతాలు కూడా ఒక్కొక్కటి 5 తత్వాలని ఏర్పరిచాయి. ఇలా ఈ 5 కలిసి 5 పంచమహాభూతాలు కలిసి 25 తత్వాలను ఏర్పరిచాయి. కాబట్టి ఈ శరీరం ఇటువంటి 25 తత్వాలతో ఉన్నటువంటి ఒక స్థూల శరీరం. కాబట్టి ఈ శరీరంలో ఏమున్నాయి? ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ ఉన్నాయి. ఇందులో పంచజ్ఞానేంద్రియాలు ఉన్నాయా? జ్ఞానం తెలిపేటి చెవి, కన్ను, తర్వాత రసము, శబ్దం తెలిపే చెవి, స్పర్శను తెలిపే చర్మం, రూపాన్ని చూపించే కన్ను, రసాన్ని తెలిపేటువంటి నాలుక, వాసన చెప్పేటువంటి ముక్కు. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు తెలుపుతుంటాయి మనకు. కర్మేంద్రియాలు చెయ్యి, కాలు, నోరు, మలమూత్ర విసర్జన అవయవాలు, ఇవి కర్మేంద్రియాలు. అలాగే పంచప్రాణాలు వ్యానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు, ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఇవి కాక మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి. వెరసి మన శరీరంలో ఈ 25 తత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ శరీరం అంటే ఎక్కడి నుంచి ఏర్పడింది? ఇదిగో పంచభూతాల నుంచి ఏర్పడింది. అందుకే చెప్తుంటారు, పంచభూతాల నుంచి అప్పుగా తెచ్చుకున్నాం శరీరాన్ని, తిరిగి ఎప్పటికైనా మనం తిరిగి ఇవ్వాల్సిందేనని. కాబట్టి ఇందులో మన సొంతది ఏది ఉంది? ఇక్కడ కేవలం బుద్ధి అనే ఇంద్రియాన్ని మనం చక్కగా వినియోగించుకొని ప్రాపంచిక విషయాల వైపు పోనీయకుండా మన మనసుని అదిగో భగవంతుడికి సమర్పించగలిగితే మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవచ్చు. అథవా మళ్ళీ మనిషిగా జన్మించే అవకాశాన్ని భగవంతుడి కృపతో లేదా గురువు కృపతో మనం పొందగలం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా ఒక్కొక్కటి ఎలా ఏర్పడ్డాయని వీటిని స్టేట్మెంట్ లాగా కూడా నేను తయారు చేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఈ పంచభూతాల నుంచి మనకు 25 తత్వాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ స్థూల శరీరం కాక ఇందులో మళ్ళీ సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే 2 శరీరాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం చెప్పుకుంది 20 తత్వాలతో ఉన్నటువంటిది స్థూల శరీరం అంటారు. ఇది మనకు కనబడుతున్నది. స్థూల శరీరం నుంచే సూక్ష్మ శరీరం అలాగే కారణ శరీరం కూడా ఉన్నవి. ఇందులో అవి ఎట్లా ఏర్పడ్డాయో చెప్తున్నాడు ఇక్కడ. స్థూల శరీరం చెప్పుకున్న 20 తత్వాలు ఉన్నాయి కదా. ఇది కాకుండా సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది అని అంటే జ్ఞానేంద్రియ విషయాలు, అంటే జ్ఞానేంద్రియాలు 5, పంచకర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, 3 5 15, మనసు, బుద్ధి, ఈ 17 తత్వాలు కలిపి సూక్ష్మ శరీరం. కాబట్టి స్థూల శరీరంలో నుంచి ఏమి లేకుండా పోతున్నాయి? ఇక్కడ జ్ఞానేంద్రియ విషయాలు లేకుండా పోతున్నాయి, అహంకారం, చిత్తం, జీవుడు లేకుండా పోతున్నాయి స్థూల శరీరం నుంచి. కాబట్టి స్థూల శరీరం మైనస్ జ్ఞానేంద్రియ విషయాలు
మైనస్ అహంకారం, మైనస్ చిత్తం, మైనస్ జీవుడు, అది సూక్ష్మ శరీరం. కాబట్టి సూక్ష్మ శరీరంలో 17 తత్వాలు ఉన్నాయి. ఇంకా కాంతి కారణ శరీరంలో ఏమున్నాయి అని అంటే కేవలం చిత్తము, జీవుడుతూ ఈ రెండింటితోనే కలిసి ఉంది కారణ శరీరం. ఇక ఈ స్థూల శరీరం నుంచి ఇప్పుడు చెప్పుకున్న మన సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇవన్నీ ఉన్నాయి. గురు అనుగ్రహంతో మాత్రమే ఈ స్థూల శరీరాన్ని అధిగమిస్తే సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. సూక్ష్మ శరీరాన్ని కూడా గురు అనుగ్రహంతో మాత్రమే దాన్ని కూడా మనం దాటగలం. చివరికి కారణ శరీరాన్ని కూడా లేకుండా చేయగలిగేది ఒక్క గురుకృప మాత్రమే. అలా గురుకృపతో మాత్రమే వీటిని మనం అధిగమించుకుంటూ వెళ్ళి చివరికి ఈ జీవుడు వెళ్ళి పరమపదంలో అంటే పరమాత్మలో ఐక్యం కావడం జరుగుతుంది. ఇంకా ఇందులో సమిష్టి భూతాలు, వెష్టి భూతాలు అని ఉన్నాయి, పంచకోశాలు ఉన్నాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఎలా పనిచేస్తాయి అన్న వివరాలన్నీ మనం తర్వాతి సత్సంగంలో మనం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఇదండి ఈరోజు సత్సంగం. పెద్ద బ్లాక్ బోర్డు ఉండి ఆ బ్లాక్ బోర్డు మీద కనుక ఇవన్నీ డ్రా చేసి మనం క్లాస్ రూమ్లో చెప్పుకున్నట్టు చెప్తే చాలా బాగుంటుంది. అవకాశం లేక నేను జస్ట్ ఆ పిక్టోరియస్గా కంప్యూటర్ మీద తయారు చేసుకున్నట్టు నేను చూపించాను. వాటిని కొద్దిగా మీరు జూమ్లో చూసుకుంటే నేను చెప్పిన దాన్ని మీరు కానీ వింటే అది స్పష్టత వస్తుంది. కొద్దిగా ఓపికగా దాన్ని స్టడీ చేసుకోవచ్చు. మనం సబ్జెక్టు మంచి సబ్జెక్ట్ అని ఒకసారి మీతో ప్రస్తావించుకుంటూ ఉన్నా. బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకి మన ఛానల్ని ఇతర భక్తులకి పరిచయం చేయండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.